కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎవ్రీడే ఈజ్ నాట్ అ సండే గుర్తుపెట్టుకోండి. ఇలా నువ్వు ఇలా ఏందో పెద్ద కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఇలా మొత్తం నీ పుట్టుకలు కాంగ్రెస్ పార్టీ అన్నట్టు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీల అన్ని కాంట్రాక్టులు తీసుకొని ఎంజాయ్ చేసింది నువ్వు కాదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు? ఇదే కేసీఆర్ గారి కేటీఆర్ గారి కాలు మొక్కింది నువ్వు కాదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు? ఇలా కేసీఆర్ గారి కేటీఆర్ గారి కాలు మొక్కింది నువ్వా కాదా? ఇలా వారి కాలు మొక్కిన తర్వాత వారి దగ్గర మొత్తము పనులు చేసుకొని ఇలా వాళ్ళని వెన్నుపోటు పొడిచి ఇలా మీరందరూ కూడా ఏందో పెద్ద మేము హీరోలం అని చెప్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి పుణ్యాన కేటీఆర్ గారి పుణ్యాన నువ్వు అంత పెద్దగా అయినావు ఇవాళ, లేకుంటే నీ పరిస్థితి ఏంది? ఇలా వాళ్ళనే నువ్వు తిడుతున్నావు. మనసు సాక్షిగా వాస్తవంగా తిన్నింటి వాసాలని నువ్వు లెక్క పెట్టకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారని నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అస్సలున్న కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు అందరినీ పక్కకు పెట్టిరు. ఈ దొంగ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆశ్చర్యంగా ఉన్నది. అసలున్న కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజ్ నరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఎవరైతే అందరూ జెండాలు మోచిరో వాళ్ళందరినీ పక్కకు పెట్టిరు. ఇంకా ఎంతో మంది చిన్న చిన్న కార్యకర్తలు, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్న చిన్న కార్యకర్తలు ఎంతో మంది జెండా మోసి 10 సంవత్సరాలు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ పాపం వాళ్ళని ఎవరు దేక్తలేరు. గద్దలు వచ్చినట్టు వచ్చి కూర్చొని రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు ఇష్ట రాజ్యం చేస్తూ ఉన్నారు. కానీ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇలా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆలోచించుకోవాలి. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీని బొందబెడతా ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి.